వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు నేను షేర్ చేస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్నో వ్యాధుల నుండి కాపాడే, ముఖ్యంగా ఎన్నో పోషకాలతో నిండి ఉన్న బ్లాక్ రైస్ ఉపయోగించి 2 రకాల ఎంతో రుచికరమైన బ్లాక్ రైస్ జావలు ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 టీ గ్లాస్తో బ్లాక్ రైస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వాడుతున్న బ్లాక్ రైస్ జియో మార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. ముందుగా మనం తీసుకున్న 1 గ్లాస్ బ్లాక్ రైస్ని వాటర్తో ఒక 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి, లేదా కనీసం 6 గంటలైనా నానబెట్టాలి. రాత్రంతా నానిన బ్లాక్ రైస్ నుండి నీళ్ళని సెపరేట్ చేసుకుని ఆ బ్లాక్ రైస్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి దాన్ని మెత్తగా రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యాన్ని మిక్సీ పడుతున్నప్పుడు మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. ఇవి రాత్రంతా నానడం వలన మిక్సీ పట్టినప్పుడు మెత్తగా రవ్వలా అయిపోతాయి. మిక్సీ పట్టిన బ్లాక్ రైస్ని ఒక కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్ పచ్చి బఠానీ, ఇంకా మనం బియ్యాన్ని నానబెట్టడానికి ఉపయోగించిన నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎటువంటి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం యాడ్ చేస్తున్న వాటర్ లెవెల్ అనేది సుమారు 1 అంగుళం వరకు ఉండేలా చూసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్కి బ్లాక్ రైస్ అనేది చాలా మెత్తగా కుక్ అయిపోయింది. దీనికి మనం తాగే కన్సిస్టెన్సీని బట్టి మనం మజ్జిగని యాడ్ చేసుకోవచ్చు. మన రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మనకి దొరికే అన్ని రైస్ వెరైటీస్లలో బ్లాక్ రైస్లో అత్యధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్లాక్ రైస్లో సుమారు 23 రకాల హై లెవెల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. బ్లాక్ రైస్లో ఉండే యాంథోసైనిన్ వలన ఈ రైస్ యాంటీ ఇన్ఫ్లమేటరీగాను, యాంటీ ఆక్సిడెంట్గా మరియు యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది. బ్లాక్ రైస్ గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా, ఒబేసిటీ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి రాకుండా కాపాడుతుంది. ఈ జావలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు అన్ని న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నాయి. చిన్న పిల్లల నుండి మరియు పెద్దవాళ్ళతో సహా ఎవరైనా తీసుకోవచ్చు. మన 2వ రెసిపీ కూడా చాలా ఈజీ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో మనం జావా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను 1 ఫుల్ కప్ బ్లాక్ రైస్ తీసుకుంటున్నాను. దీన్ని వాటర్తో ఒక 2 సార్లు క్లీన్ చేసుకుని మంచి నీళ్ళతో రాత్రంతా నానబెట్టుకుంచుకోవాలి. ముందు రెసిపీలో ఎలా అయితే నానబెట్టుకున్నామో ఇక్కడ కూడా మనం తీసుకున్న 1 కప్ బ్లాక్ రైస్ని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. రాత్రంతా నానిన బ్లాక్ రైస్ నుంచి వాటర్ సెపరేట్ చేసుకుని బ్లాక్ రైస్ని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెడుతున్నాను. రైస్ మొత్తం తడి లేకుండా ఆరిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. బ్లాక్ రైస్లో హై అమౌంట్ ఆఫ్ కెరటోనాయిడ్స్ ఉంటాయి. ఇవి మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్లాక్ రైస్లో ఉండే ప్రోటీన్ అండ్ ఫైబర్ వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. డ్రై అయిన బ్లాక్ రైస్ని ఒక కడాయిలోకి తీసుకుని స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు రోస్ట్ చేస్తే సరిపోతుందండి. రోస్ట్ అయిన బ్లాక్ రైస్ని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. అన్ని రైస్లలో కన్నా బ్లాక్ రైస్లో అత్యంత తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. మనం మిక్సీ పట్టుకున్న బ్లాక్ రైస్ పొడిని ఒక 3 స్పూన్లు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ మిగిలిన పౌడర్ని ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. ఇది 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. జావా ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని వాటర్ ఒక బాయిల్ రాగానే మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్లాక్ రైస్ మిశ్రమాన్ని యాడ్ చేసి 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత జావా కొంచెం చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల పెరుగు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని బీటర్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. జావ చిక్కదనాన్ని బట్టి మీరు కావాలంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ రైస్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్
యాంటీ ఏజింగ్ గాను, హార్ట్ డిసీజెస్, అల్జీమర్స్ మరియు క్యాన్సర్స్ రాకుండా కాపాడతాయి. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ జావా మనకు అత్యంత శక్తిని మరియు బలాన్ని ఇస్తుంది. తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.